ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం బచ్చల వినోద్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ మాట్లాడుతూ కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే కనీస రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. సంవత్సరం కాలంలో విద్యారంగంలో ఉన్న సమస్యలు సమీక్ష చేద్దామంటే కనీసం మంత్రి లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ప్రాథమిక విద్య నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు అనేక సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం సంబరాలు చేస్తున్నారు, కానీ విద్యారంగం పైన తగిన దృష్టి లేకపోవడం. ఏమైనా చర్య అధికారంలోకి వచ్చినాక విద్యారంగాన్ని అభివృద్ధి బాటలో కొనసాగిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదని మండిపడ్డారు. ఎన్నికల హామీలో మొదటి బడ్జెట్ల సమావేశంలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని, కానీ 7.57% నిధులు కేటాయించడం వల్ల రాష్ట్రంలో విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు. జిల్లా ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు అనేక సమస్యలతో విద్యా వ్యవస్థ ఈరోజు సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా సంవత్సరన్నర కాలం పాటు ఈ రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యలను సమీక్ష చేద్దామంటే కనీసం విద్యాశాఖ మంత్రి లేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. తక్షణమే రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రిని నియమించాలి. దాంతోపాటు విద్యాశాఖలో ఉన్న సమస్యలన్నింటినీ సమీక్ష చేసి ఆ సమస్యలన్నింటినీ పరిష్కార దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో దాదాపుగా 8,000 పైచీలకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే కళాశాల యాజమాన్యాలు గతంలో బంధుకు పిలుపునివ్వడం జరిగింది. చాలా కళాశాలలు ఈరోజు ఇంటర్నల్ ఎగ్జామ్స్ను, ఈరోజు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ను ఈరోజు మేము కళాశాలలో అనుమతించబోమని కూడా చెప్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు పై చదువులకు వెళ్తున్న పరిస్థితినే, కానీ ఇప్పటివరకు కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. అద్దె భవనాలతో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో రాగానే మొదటి బడ్జెట్లోనే విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఈరోజు రెండో బడ్జెట్ పెట్టినా కూడా కేవలం 7.57% మాత్రమే ఈరోజు బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ పూర్తిగా ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది. తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యారంగానికి తగిన ప్రాధాన్యతను ఈరోజు కేటాయించాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈరోజు పుట్టగొడుగులు ఈరోజు వెలుస్తున్నాయి. ఈరోజు లక్షల రూపాయల ఫీజులు ఈరోజు వసూలు చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలను ఈరోజు మూసివేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజులు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఈరోజు విద్యార్థి ఉద్యమాలు పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మంచిగా చదువు, మంచిగా రాయి.